వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్లో ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ టొమాటో కొత్తిమీర పులావ్. ఇది ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. నైట్ అన్నం మిగిలిపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా తిన్నా చాలా బాగుంటుంది ఈ పులావ్. లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక 4-5 పెద్ద సైజు టొమాటోస్ని ఇలా కట్ చేసి మిక్సీలో వేసుకోండి. ఇందులో ఒక కొత్తిమీర కట్ట, 2 ఇంచెస్ అల్లం ముక్కలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్, 2 టీ స్పూన్స్ నెయ్యి వేసి ఆయిల్ కొంచెం కాగాక 4 లవంగాలు, 3 తెల్ల యాలకులు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించుకున్నాక 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీలికలు వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న టొమాటో కొత్తిమీర పేస్ట్ వేసి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసి ఓసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కొత్తిమీర టొమాటోలోని పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు ఓసారి బాగా కలిపి 2 కప్పులు ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలపండి. నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైస్తో చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు బాస్మతి రైస్ ఉడికించుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది, లేదా రాత్రి మిగిలిపోయిన రైస్ కూడా వేసి చేసుకోవచ్చు. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. దీనివల్ల రైస్కి ఫ్లేవర్స్ బాగా పడతాయి. 2 నిమిషాల తర్వాత వేడిగా సర్వ్ చేసుకుని ఆనియన్ రైటాతో దీన్ని ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంటుంది. నార్మల్ టొమాటో రైస్కి ఈ కొత్తిమీర టొమాటో రైస్కి టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.